ఇది పెద్ద తలకాయ నొప్పి పెంటలాగా ఉంది. వీళ్ళకి నేను ఎందుకు పోవాలని అనిపించలేదని, నాకేం అవసరం లేదు పక్కకు జరుగుదామని అనిపించలేదా? అర్థం కాలే. ఇప్పుడు ఈ అమ్మాయికి కూసమిడుస్తుంది సంథింగ్ గుడి ఇదంతా స్టోరీ చెప్పినప్పుడు నాకెందుకులే ఇదంతా ఇదో పెద్ద జాతర లాగా ఉందని అనిపించలేదా నీకు? అట్లా కాకపోతే అంటే ఈ అమ్మాయి బాధపడుతుంది కదా, ఇట్లా చెప్పింది కదా, చెప్పుదామని ఒకటే గానీ ఇదంతా పెండ 3 లక్షలు అమ్మాయిలు ఎవరు బాధపడ్డా ఇన్వాల్వ్ అవుతారా మీరు? అట్లా కాదన్నా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎట్లుందంటే ఇక రోడ్ మీద పెట్టోళ్ళు అమ్మ నాకు ఆకలి అవుతుంది అని లెక్క క్వశ్చన్ మీరు రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే కదా, నీకు చుట్టాలు కాదు కదా? అరే చుట్టాలు కాదన్నా, అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి నేను చెప్తున్నా. నేను అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో వేరే అమ్మాయి అంటే సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా నేను. నీ సపోర్ట్ చేయలే అన్నా. ఇప్పుడు మీరు మొత్తం కంటిన్యూషన్ ఉన్నారు కదా ఇక్కడ. దేని కంటిన్యూషన్? యాక్యురేట్ గా ఏ వీడియోలో ఏ ఇంటర్వ్యూలలో చూసినా యాక్యురేట్ మా యాక్యురేట్ ఎవర్రా బాబా అని ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇంకా ఇది బయటకు వస్తే తెలుస్తుందేమో మేబీ. అసలు యాక్యురేట్ ఎవరు? అసలు ఇది ఎట్లుందంటే ఇది భవిత వాళ్ళ మమ్మీ అండ్ యాక్యురెడ్డి మీ సినిమా ప్రొడ్యూసరు అండ్ ఎవరైతే అశ్విన్ గారు వీళ్ళు ఒక డ్రామా ప్లాన్ చేసిర్రు. అది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేసరికి వీళ్ళని నెగిటివ్ చూపిస్తున్నాను ఒకటి అనుకోవచ్చు. లేదంటే అది ఏదైతే ఉన్నదో అందులోకి అది తీస్తే ఆ నిధి తీస్తే కొన్ని కోట్లు వస్తాయి, కొన్ని లక్షలు వస్తాయి. అందులోకి యాక్యురేట్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? మీ అమ్మాయికి తెలుసు అంటున్నారు కదా అని వీళ్ళ అమ్మాయిని అక్కడ పిలుచుకొని గుడి దగ్గరికి పిలుచుకొని చూసేసరికి ఈ అమ్మాయి దగ్గర మైమల్ లేవు, ఈమె చెప్పేది ఫేకు అని అనుకోవచ్చు. ఇన్ని విధాలుగా ఆలోచించి కూడా సైలెంట్ అయ్యారని ఎందుకు అనుకోవట్లేదు? మరి ఫస్ట్ సపోర్ట్ చేసిన అశ్విని గారు ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని మీరు అనుకుంటారు? మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నేను అదే చెప్పింది మిత్రుడు ఎవరి దాకా వీళ్ళు ఏం చేస్తారో తెలియకనే కదా. నేను మీకు అందులోకి ఏదైనా వెళ్తే పాలియాల్సి వస్తుందని ఇట్లా పక్క జరిపారు అనుకుంటున్నావా? అట్లా కూడా అనుకోవచ్చు. ఓకే, అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఉంది చిక్కు మొత్తం. అమ్మని కూర్చోబెడితే అడుగుతా, నేను వాళ్ళ మమ్మీని అడుగుతా. బబిత, యాక్యురేట్ అంకుల్ని ఎందుకు అంత నమ్మాల్సి వచ్చింది? నాకు ఎవరు సపోర్ట్ లేదు ఫస్ట్ అయితే కనుక. నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా సఫర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి తెలుసా అంకుల్ నీకు? లేదు, 9 years నుంచి సఫర్ అయ్యాను. ఇప్పుడు ఈ అంకుల్ వచ్చిన తర్వాత ఈ అంకుల్ 1 year అవుతుంది అంకుల్ పరిచయం? 1 year 1.5 year అయితే ఉండొచ్చు. 1.5 year అవుతుంది. ఈయన పరిచయం అయినాకనే మీరు మీడియాలో చుట్టూ ఈ డ్రామాలన్నీ అల్లేరు. మేము చెప్పాము ఒకవేళ అంకుల్ రెస్పాండ్ అవుతారా అంటే తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా, నేను చూస్తూనే ఉన్నాను అని. ఎవరు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు? అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ముందు చేస్తామని చెప్పి అదే అమ్మగారు నాకు చెప్పినప్పుడు కాల్ చేసిన అశ్విని గారికి చేస్తే వాళ్ళు బాబులో పట్టిండు. బాబులో పట్టి యాక్యురేట్ మాట్లాడుతున్నా డాడీ గారికి అండి మాట్లాడతాను. మళ్ళా తర్వాత రెస్పాన్స్ లేదు. ఇక ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి. ఓకే, ఈ 3 లక్షలు నీకు ఇచ్చిర్రు అనేది బయటకు వచ్చినప్పుడు మీరు అశ్విన్ గారికి కాల్ చేశారా? చేసిన. ఏమన్నాడు? చేస్తే వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తున్నాడు, లిఫ్ట్ చేయలేదు. అయితే నిన్న మాట్లాడిండు. మొన్న ఏమన్నాడు? మాట్లాడితే ఏమన్నాడంటే నేను డబ్బులు దేనికి ఇచ్చారని అడిగిన. ఆయన చెప్పిన వాదన ఆయన చెప్తుండు, పక్కన ఇంకో తెచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ సంథింగ్ తెలియదు నాకేమో. ఆయన మాట్లాడిండు. మాట్లాడి నేను పోలీసు వాళ్ళకి పట్టిస్తా, నేను డీజీపీకి మాట్లాడతా, వాళ్ళతో మాట్లాడతా, నేను ఏ జల్లంగా చేస్తా అన్నాడు. నేను అస్సలు వదిలిపెట్టాను అని అన్నాడు. నేను తీసుకోని దానికి బురద చల్లిండు కదా, నేను కూడా అశ్విని గారిని వదిలిపెట్టాను. ఏ విషయంలో? 3 లక్షలు ఇచ్చిన దానికి క్లారిటీ నాకు కావాలా, దేనికోసం ఇచ్చిండు 3 లక్షలు. మీరు డీసీపీకి ఇస్తారా కంప్లీట్ ఏసీపీకి ఇస్తారా? నేను కాదు, తను అన్నాడు. మరి తన డీసీపీ ఏసీపీ అన్నాడు కదా, మీరెవరికి ఇస్తారా అని అడుగుతున్నా. నేను నిజం అడుగుతాను అన్న. ఎవరిని అడుగుతావు? రాజు గారిని అడుగుతా. ఇచ్చిందనే చెప్తాం, ఇచ్చినామనే చెప్తాం. ప్రూఫ్లు ఉండవు. క్యాష్ ఇచ్చినాం నీకు, క్యాష్ ఇచ్చినాం. దేనికోసం ఇచ్చినావు? దేనికి ఇచ్చినాం అంటే వీళ్ళను గుడికాడికి రానియకు, ఇక ఏదో ఆశపడి వచ్చారు కదా, దీంట్లోకి ఇన్వాల్వ్ కాకుండా ఏదైనా ఉంటే మేము చూసుకుంటామని. అట్లా కాదు అది. మరి నువ్వే పెట్టలేను. జనాలకు కావాల్సింది ప్రూఫ్ అన్నాడా? ఏ ప్రూఫ్? డబ్బులు దేని విషయం ఇచ్చిండు? ఏ విషయంలో? ఇదే విషయంలో నీది ఉందని అమ్మాయి చెప్పింది. ఓకే, అది నిజంగానే అనుకొని నమ్మినాము, అప్పుడు సపోర్ట్ చేసినాము. తర్వాత మాకు మళ్ళా అది వెళ్ళింది అనుకో, ఆ నిధి నమ్ముకుంటే మీకు పాలియాలి కదా. నేను తీసుకోలే అన్న. నీకు 1 లక్ష రూపాయలు 3 లక్షలు ఇచ్చేసి పక్క జరిపినాం. నేను తీసుకోలే. అట్లా ఎందుకు అనుకోకూడదు? నేను తీసుకోలే కదా. తీసుకుంటే నేను మీడియా కాడికి మీ కాడికి ఎందుకు వస్తాను? ఏమో ఆల్రెడీ అంటే ఇదే విషయము అంటే ఇంతకు ముందు మీడియాలో వచ్చింది కాబట్టి మీడియాలో ప్రూఫ్ చేసుకోవాలని వచ్చినామని ఎందుకు అనుకోకూడదు? నేను తీసుకొని పోతా అని చెప్తున్నా కదా ఆడికి. డన్, డెఫినెట్ గా 100%. మీరు రెడీ ఉన్నారా? రెడీ, ఇప్పుడే రెడీ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే యాకిరెడ్డి, శ్రీనివాసరెడ్డి రెడ్డేనా? నాకు తెలియదండి. శ్రీనివాసు నాకు తెలియదు. ఈ రెడ్డిలందరూ కలిసి శ్రీనివాసు నాకు ఎవరో తెలియదు, కార్తీక్ ఎవరో తెలియదు. అంతే.
ఓకే, మీకు తెలియదు. తెలియదు. ఓకే, సూపర్ అన్న. నేనేమన్నా మిమ్మల్ని హర్ట్ చేసిన టైం సారీ అన్న. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఇప్పుడు 3 లక్షల సబ్జెక్ట్ కావచ్చు, వీళ్ళు మాకు పరిచయమైన సబ్జెక్ట్ కావచ్చు, ఇది క్లారిటీ ఇంపార్టెంట్ కాబట్టి. అన్న, వీళ్ళు పరిచయం అయినప్పటి నుంచి ఎందుకురా వీళ్ళు నాకు పరిచయం అయ్యారని ఎప్పుడన్నా అనిపించింది అన్న? వీళ్ళు ఇంటర్వ్యూలలో వీళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, లేదంటే వీళ్ళు దొరికిపోయే విధానం కావచ్చు, ఇవన్నీ చూసి ఎప్పుడన్నా అనిపించిందా? నేను దాని గురించి డిస్కషన్ చేయలేదు, నాకు సంబంధం లేని విషయం కాబట్టి నేను లైట్ తీసుకున్నాను. నాకు సంబంధం వీడియోలో చూడలేదన్న? వీడియోని అసలు చూడకూడదు చూడలేదు, మొన్న చూసిన వీడియోలో చూసినావు మొన్న. అయితే నాకు వాళ్ళు పెట్టిన దాని ప్రకారం చూసినాక నేను సపరేట్ ఓపెన్ చేసిన ఎప్పుడు చూడలే. సరే చూసిరు కదా అన్న, ఏదో ఒకటి పెట్టిర్రా నువ్వు చూసినావు అనేది సెకండరీ. చూసిరు కదా, చూసినప్పుడు మీకు ఏమనిపించింది? వీళ్ళు తప్పుదారిలో పోతురు అనిపించిందా, కరెక్టే పోతురు అనిపించింది? వీళ్ళు పోదామంటారు, ఆయన వద్దు అంటుండు. ఈ పాప చెప్పింది నిజమే అనుకోవచ్చు, ఆడ ఉన్నది వాస్తవం అనుకోవచ్చు, అది తీస్తే బయట పడుతుందని రాజుగారు అనుకోవచ్చు. వీరిద్దరి మధ్య గొడవ ఇదే వారు నడిచి కాబట్టి తీసుకుపోతలేరు, నన్ను కూడా వద్దని కారణం దీనికే కావచ్చు అని కూడా అనుకున్నట్టు. ఓకే, ఇంకోటన్నా, ఏదో ఒకటి అయితే మొత్తం మీద దుకాణం ఉంది, ఇలా సబ్జెక్ట్ ఉంది. ఇలా ఒక మాట అన్న, ఇంకోటి, ఇప్పుడు ఆడ విగ్రహం నన్ను వద్దన్న కారణం దేనికన్నా? అదే నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ ఆల్రెడీ మీ ఎవరైతే మీ ప్రొడ్యూసర్ ఉన్నాడో, మీ ప్రొడ్యూసర్ ఈవిడ ఆల్రెడీ ముందు నుంచి పరిచయాలు, వాళ్ళు చాలా పరిచయాలు, వాళ్ళు చాలా పరిచయాలు, అవునా? మధ్యలో వచ్చింది ఎవరి ఇంట్లో? యాక్యురేట్. కాబట్టి ఇట్లా కూడా అనుకోవచ్చు. అంటే ఇదే డిక్లరేషన్ అని చెప్పట్లేదు. ఇప్పుడు అని లేదని వెళ్తే అమ్మాయి చెప్పింది వాస్తవంగా, అప్పుడు కూడా అశ్విని గారు అమ్మాయిని నమ్మొచ్చు. మేబీ ఇది పురాణత కాలంది కాబట్టి ఉండొచ్చు అని నమ్మొచ్చు. దీన్ని 2 విధాలుగా ప్లస్ మైనస్ 2 ఆలోచించవచ్చు. నమ్మేసి ఇక్కడ 3 లక్షల విషయం కూడా నేను నమ్ముతున్నా కొంతవరకు. ఎందుకు నమ్ముతున్నా అంటే, ఈ అమ్మాయితో తలకాయ నొప్పి ఎందుకు, మధ్యలో వెళ్ళి ఏదైనా మళ్ళీ మా గురించి ఏమైనా బయట పెట్టగల అని కూడా నీకు 3 లక్షలు ఇచ్చిరేమో అనుకోవచ్చు. లేదంటే ఎవడో తెలంగాణోడు మనకెందుకు, మనం ఒకటి అన్నట్టుగా వీళ్ళందరూ కుమ్మక్కై నిన్ను దారి తప్పేయాలని కూడా ఆలోచించారని కూడా అనుకోవచ్చు. అంతేనా? అంతే కదా. మరి దాని తర్వాత ఆడ ఈ అమ్మాయి చెప్పింది ఫేక్ అనిపించి ఆడ తోడితే వెళ్ళకుంటే అన్న, ఆడ తోడితే వెళ్ళకపోతే వీళ్ళని రిటర్న్ కొట్టేసి వాళ్ళు కుమ్మక్క ఏమైనా వేస్తే వీళ్ళు ఇప్పుడు ఎవరు గతి లేరు కాబట్టి నీ దగ్గరికి వచ్చారని కూడా అనుకోవచ్చు. అర్థం కాదన్న. ఇప్పుడు వీళ్ళు ప్రొడ్యూసర్ గారు ఆడికి వెళ్ళారు, ప్రొడ్యూసర్ గారికి ఇట్లా, అప్పుడు నిన్ను పక్కన పెట్టేది తప్పుదారి పట్టించి పక్కకు పంపించారు. అందులో నీకు డబ్బులు ఇచ్చినామని అన్నారు 3 లక్షలు. ఓకేనా? కట్ చేస్తే ఈ అమ్మాయి ఫస్ట్ చెప్పింది నిజం అనుకోని తర్వాత అలా తోడినాక ఏం వెళ్ళలేదు, లేదా వెళ్ళిందా? ఈ 2 పక్కన పెడితే వీళ్ళని ఏం చేశారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని కూడా అనుకోని కూడా వీళ్ళని పక్క దూరి పట్టించి వాళ్ళు ఒకటి కావచ్చు. ప్రొడ్యూసర్ కమ్ అశ్విని గారు అట్లా ఎందుకు అనుకోకూడదు? నాకు తెలియదు. ఓకే, మమ్మల్ని కూడా దూరం కొట్టారు కదా. ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్ గారితో వీళ్ళు మాట్లాడుతున్నారా? ఇప్పటికీ తెలియదు విషయం. మాట్లాడుతున్నారమ్మా? మిమ్మల్ని మాట్లాడట్లేదు అంటే ఈడ మనం మాట్లాడింది ఆడ ఇష్యూ అయింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరు కావాలి? వీళ్ళకి యాకిరెడ్డి గారు కావాలి కాబట్టి మీతో క్లోజ్గా ఉన్నారని ఎందుకు అనుకోకూడదు? అట్లా నాతో క్లోజ్ లేరు కదా. ఈ సబ్జెక్ట్ విషయంలో మీరు మాట్లాడుతున్నారు కదా, రెగ్యులర్ గా మాట్లాడరా వీళ్ళతో? ఏదైనా విషయం వారానికి ఒకసారి కూడా అస్సలే. మరి ఎందుకు ప్రతి దాంట్లో యాకిరెడ్డి అనేది ఎందుకు వస్తుంది? అడగండి ఎందుకు వస్తుందమ్మా? నాకు గుడి దగ్గర తీసుకొని పోయాడు కదా, ఈయన దారి లేకపోకుండా వెళ్ళడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈయన నాకు ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా. ఏదో ఒకటి చెప్పు. ఫాదర్ వేరే అయితే బ్రదర్ వేరే అయితే, మా తాత లాగా అనుకొని ఒక పెద్దవాళ్ళ సజెషన్ తీసుకున్నాను. తీసుకొని వెళ్ళాడు కాబట్టి నేను ట్రస్ట్ చేసి మళ్ళీ ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు అనిపించి. చాలా తెలివి ఉంది భవిత, నీకు తెలివి లేదనుకున్నా నేను. చాలా తెలివి ఉంది, కాకపోతే మీ అమ్మ మోటివేషన్ సరిగ్గా ఇయ్యక దొరికిపోతున్నావేమో మీడియం ఉంది అనిపిస్తున్నావు. మల్టీ టాలెంటెడ్ నువ్వు. ఓకే చెప్పిగా, సారీ ఏమనుకో, చెప్పు. తర్వాత ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత నుంచి మేము అక్కడికి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఒకసారి అమ్మ వాళ్ళు షూటింగ్ పని మీద వెళ్ళారు, అంతేగాని వెళ్ళలేదు. ఒక్కటేసారి నేను వెళ్ళింది కూడా. షూటింగ్ అప్పుడు వెళ్ళావు? దానికంటే ముందే వెళ్ళాను. షూటింగ్ అంటే ముందే వెళ్ళావు? ఒక్కసారి వెళ్ళాను, ఇంకా వెళ్ళలేదు ఆ గుడికి. ఓకే, తర్వాత మమ్మీ వెళ్ళారు? మమ్మీ వెళ్ళారు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. మమ్మీ హైదరాబాద్ లో ఉన్నావు. ఓకే, ఇక్కడ షూటింగ్ మమ్మీ వాళ్ళు వెళ్ళారు, ఇదంతా జరిగింది, అంతా బాగానే ఉంది. ఇంకోటి ఏదో విషయం ఉంది, నేను మర్చిపోయినది. అదేమంటారు వీళ్ళు అన్న, బిర్యానీ ఎక్కడ తిన్నావు? తినలేదు. చికెన్ తిన్నావు, బిర్యానీ తిన్నావు అనేది తినలేదు. సబ్జెక్ట్ వస్తుంది అన్న. ఈ అమ్మాయి తిన్నదా ఎప్పుడన్నా? బిర్యానీ తిన్నదా అడిగొచ్చి? తినలేదు. అశ్విని గారు ముందు తినలేదు. మరి అశ్విని గారు ఈ అమ్మాయి ఫేక్ అని ఎట్లా డిక్లరేషన్ చేస్తున్నారు అనుకుంటున్నారు? మనకు తెలియదు, దాని తెలియదు, నేను మాట్లాడలేను కదా. ఓకే, రేపు పొద్దున వీళ్ళు ఫేక్ అని డిక్లరేషన్ అయితే ఆకిరెడ్డి గారి మీద కొంచెం పడుతుంది, తట్టుకోగలుగుతారా? తట్టుకుంటా. నేను తప్పు చేస్తే తట్టుకుంటా, తప్పు చేయకపోతే తప్పు నిరూపిస్తా. ఈ అమ్మాయికి దారి చూపించింది మీరే కదా.
ఎట్లా దారి చూపించిన? అదే మీ అమ్మాయి చెప్తుంది కదా దారి దారి చూపించింది, దేనికోసం చూపించిన అన్న? ఆడ విగ్రహాలు ఉన్నాయని. నేనెవరు డిసైడ్ చేయనీకి విగ్రహాలు నేను చెప్పనీకి? చూపించు. నేను ఎవరిని? నేను దేవుడినా? సిమ్టమ్స్ ఉన్నాయని మీరే చెప్పారు అంటుంది కదా అమ్మాయి. నేను చెప్పలేక సింప్టమ్స్ అని. నువ్వు చెప్పిన, నువ్వు ఏదైతే నాకు చెప్పినావో అట్లాంటిది ఇట్లా ఇది ఉందమ్మా అడవిలో అని చెప్పినావు అని ఆమెనే అంటుంది కదా. నీకు చెప్పింది అర్థమైంది అన్న? నాకు అర్థమైంది. గుడి ఉమ్, అమ్మ జంగల్ ఉంటది ఉమ్. ఇట్లా అన్నావు కదా అన్న జంగల్ ఉండే గుళ్ళు వేరే లేవా అన్న? చెప్పేది అన్న. ఆ. నువ్వు దానికి నేను అడిగిన అడిగిన సంబంధం చెప్తే నేను ఏ పప్ప నుంచి అదే స్టోరీ అవుతుంది అన్న. ఒకటే చెప్పు, జంగల్ల గుడులు లేవా ఇంకా? 100 కిలోమీటర్ ఉన్న శ్రీశైలం ఉన్న గుడి లోపల. అదే అంటారు నేను. మరి అదే గుడి అని ఎట్లా ఈ అమ్మాయికి అమ్మ నువ్వు చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయని మీరు ఎట్లా అన్నారు? సిమ్టమ్ అని చెప్పలే అన్న. అంకుల్ నాకు ఇట్లా అనిపిస్తుందని చెప్పింది, నేను చెప్పడం జరిగింది అని చెప్పిన మీకు. ఏం చెప్పడం జరిగింది? అంకుల్ నాకు ఎక్కడ గుడికి పోతున్నా, ఉమ్, చాలా పెద్దగా ఉంటది అడవి, ఉమ్, గుడి లోపల ఉంటది. ఉమ్, ఆడ నాకు నేను నైట్లో నిరుదల పోవడం అట్లా కళ నాకు అట్లా పడుతుంది, ఆడికి పోయినట్టు అవుతుంది అని చెప్పేసి చెప్పింది నాకు. పోయినట్టు అనిపిస్తుంది, కానిస్తుంది, ఇంతవరకే తప్ప అదే అని డిక్లరేషన్ అయితే ఇయ్యలే కదా అమ్మాయి. అర్థం కాలేదు. అదే గుడి అంకుల్ విజయనగరంలో ఈ గుడి ఇన్ని కిలోమీటర్ల దూరం ఉంటది, ఈ గుడిని ఇట్లా నిర్మాణించిర్రు, ఇప్పుడు ఇంత ముందు ఈ గుడి ఉండే, ఇప్పుడు ఈ గుడి కట్టిర్రు, దాని పక్కన పుట్టుంటది, పుట్ట కంటే పక్కన ఇంకా మేము విగ్రహాలు వాతినామని మీరు గుడికి పోకముందు అయితే చెప్పలే కదా డిక్లరేషన్ గా. అలా ఒక సిమ్టమ్స్ చెప్పింది అంతే. విగ్రహాలు చెప్పలే నాకు. నేను కూడా విగ్రహాలు తనకు కూడా చెప్పాను, నాకు తెలియదు ఎట్లా చెప్తా విగ్రహాలు. నేను ఆడికి వచ్చిన తర్వాత రాజుగారికి ఇట్లా మాట్లాడుకొని ఇట్లా ఉంది ప్రాసెస్ ఇట్లా అవుతున్నాడు, సరే అమ్మ